చిక్కుడుకాయ శనగపప్పుతో కలిపి కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? వెరీ ఈజీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ కూడా. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/3 కప్ అంటే 100 గ్రామ్స్ ఆఫ్ శనగపప్పుని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత దీన్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒక 250 గ్రాములు ఫ్రెంచ్ బీన్స్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసి దీన్ని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు. తర్వాత దీన్ని మెదపద్దు, ఇది నార్మల్గా ఇలాగే ఉండనివ్వండి, మ్యాష్ చేయొద్దు. దీన్ని పక్కన ఉంచండి. ఈలోపు కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2 మజ్జిగ కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఇంగు కూడా వేసుకొని దీనిలో ఒక ఉల్లిపాయ చిన్నగా తరిగింది వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్నగా తరిగిన టొమాటో వేసి కొంచెం హై ఫ్లేమ్లో వేయించుకొని ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు టమాటోలు సాఫ్ట్గా అయిన వరకు. ఇందులో మనం పక్కన ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ కర్రీని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మీకు సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసి దీన్ని కొంచెం వాటర్ దగ్గరగా అయ్యేంత వరకు, అలాగే శనగపప్పు కొంచెం ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చివరిగా కొంచెం కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.